ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇక్కడ వైన్ షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర పెద్ద మొత్తంలో కలెక్ట్ చేస్తున్నారని విన్నాను. ఇక్కడ ఉన్న ప్రతి కానిస్టేబుల్ ఏదో ఒక షాప్ నుండి కమిషన్ తీసుకుంటున్నారు. అలాంటిది ఈ ఏరియా ఎస్ఐగా పనిచేస్తున్నావు. మరి నువ్వెంత కమిషన్ తీసుకుని ఉండాలి? నేను కమిషన్ తీసుకోలేదు మేడం. Stop it! Stop it! Stop it! ఈ ఏరియాలో ఎక్కడెక్కడ కమిషన్ తీసుకుంటున్నారో అదంతా నాకు రావాలి. నేను కమిషన్ తీసుకోవట్లేదు మేడం. చెప్పిందే చెప్పి నన్ను విసిగించుకో. జాబ్ లో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇక నుండి ప్రతి షాప్ నుంచి నాకు కమిషన్ రావాల్సిందే. అర్థమైందా? మాట్లాడరేంటయ్యా? మౌనం అర్ధంగీకారం అంటారు కదా మేడం, ఒప్పేసుకున్నట్టే. సరే వెళ్ళు. ఆగో. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి లేదు మేడం. వెళ్ళాలి. టీ షాప్ కి వెళ్ళి అందరికి టీ తీసుకొని రావాలి. మేడం, నేను ఒక ఎస్ఐని. నేను టీ తీసుకురావడం ఏంటి మేడం? కానిస్టేబుల్ తీసుకొస్తారు, కానీ అది నాకు నచ్చదు. నువ్వు తీసుకొస్తేనే నాకు నచ్చుతుంది. అలాగే మేడం. ఎస్ఐ గారు, ఫీల్ అవుతున్నట్టున్నారే. సరే, ఒక పని చేద్దాం. మేడం, నన్ను కలుస్తారేంటండి? నన్ను వదిలేండి మేడం, నేనేం తప్పేం చేయలేదు మేడం. కాసేపు నోరు మూసుకుంటావా? చూడు శివ, ఈ కానిస్టేబుల్ ని కాల్ చేసి ఆ నేరం నీ మీద మోపితే నీ ఉద్యోగం ఊడుతుంది. మళ్ళీ నువ్వు వెళ్ళి హోటల్లో అయినా పని చెయ్యాలి, లేదంటే ఊచలు లెక్క పెట్టుకుంటూ ఉండాలి. నేను ఎంత మెంటల్ ఆఫీసర్నో ఇప్పుడు నీకు అర్థమై ఉండాలి. వెళ్ళి టీ తీసుకుంట్రా. అలాగే మేడం. గుడ్. వెళ్ళి వేడివేడిగా టీ తీసుకుంట్రా. తమ్ముడు, ఒక 6 టీ ఇవ్వు. మీరెందుకు వచ్చారు? కావాలంటే నేను తీసుకొస్తాను కదా మేడం. అక్కర్లేదు, నేనే తీసుకువెళ్తాను. సరే మేడం.
మేడం అందరికీ ఇచ్చి నాకు ఇవ్వు. ఇదిగోండి మేడం. చిచ్చి, అసలు ఇది టీయేనా? ఏమైంది మేడం? ఏమైందా? నీ మొహంలాగే ఉంది. దీనికంటే మార్నింగ్ 402 తీసుకొచ్చిందే బాగుంది. అంతేలే, కొందరి చేతులు పడితే టేస్ట్ మారిపోతుంది. అందుకే వెళ్ళను అని చెప్పాను మేడం. ఓహో, ఈ వంకతో తప్పించుకోవాలని చూస్తున్నావా? నువ్వు తప్పించుకోవాలని చూసినా నేను అవకాశం ఇవ్వనుగా. ఇక నుంచి నేను చెప్పినట్టే నువ్వు వినాలి. లేదంటే ఉద్యోగం పోవడం మాత్రమే కాదు కదా, నువ్వు పనిచేసిన స్టేషన్లోనే జీవితాంతం ఖైదీగా బతకాల్సి వస్తుంది. మైండెడ్. గంగకి మేనకోడలు అదే. పుట్టబోయే బిడ్డ కూడా నాకు శత్రువే. నీ తండ్రి సత్తాడన్నా బిడ్డనెత్తుకుని ఆడించాలని కలగంటున్నావా? నువ్వు పాపనెత్తుకుంటే నా పాడెత్తుతారా కూడా? నీ పెళ్ళం బిడ్డను కనబోతోంది. దానివల్ల మా అన్నయ్య సస్తాడు. చేస్తాడులే అత్త. వరదరాజు మావయ్య అన్న మాటలకి బాధపడుతున్నావా నాగవల్లి? పుట్టుక చావు అవి మన చేతుల్లో లేవు. ఆడబిడ్డ మగబిడ్డ అది మనం నిర్ణయించలే. అది అర్థం చేసుకోరేంటక్క వీళ్ళు. వాళ్ళు రాక్షసులు కాబట్టి ఈ ఇంట్లో ఆడబిడ్డ పుట్టలేదు. గౌరీ పుట్టినా పొట్టని పెట్టుకున్నారు. శివావదినంటావా? చిన్నప్పటి నుండి గోవిందరాజుల మావయ్య కాపాడుకుంటూ వచ్చాడు. తర్వాత పెళ్లి చేసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నీకు పుట్టబోయే బిడ్డని ఎంత హింసిస్తారో అనిపిస్తుంది నాగవల్లి. ఆడపిల్ల పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టినట్టే అంటారు. కానీ ఇంట్లో ఎంత ఆస్తి ఉన్నా ఎంత డబ్బున్నా ఆడవాళ్ళంటే ఎందుకంత చిన్న చూపు? అందుకే నీకు పుట్టబోయే బిడ్డ మీద చల్లని చూపుండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.